హలో ఫ్రెండ్స్, నేను మీ యామిని. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హోమ్ మేడ్ వంటలు అండ్ బ్లాగ్స్. ఇంగ్రీడియంట్ సిరీస్లో భాగంగా డే 2కి స్వాగతం. ఈరోజు డే 2లో భాగంగా బ్రెడ్తో నేను చేయబోయే స్వీట్ రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. ఈ గులాబ్ జామున్ తినడానికి అచ్చం మనం బయట కొన్న గులాబ్ జామున్ పౌడర్తో చేసిన వాటిలాగే జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి. ఈరోజైతే మా పాప బర్త్డే సందర్భంగా గులాబ్ జామున్ చేసి ఇచ్చాను. మా పాపకు చాలా బాగా నచ్చాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మిల్క్ బ్రెడ్ని తీసుకొని అందులోని బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని సైడ్ ఉన్న బ్రౌన్ పార్ట్ని కట్ చేయాలి. ఇలా అన్నింటినీ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేశాక ఇప్పుడు కొద్దిగా కాచి చల్లార్చిన పాలు వేసుకుంటూ బ్రెడ్ని సాఫ్ట్గా పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాల పాటు ఈ పిండి ముద్దని నాననివ్వాలి. ఈలోపు షుగర్ సిరప్ కోసం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులో 1 కప్పు షుగర్, 1 కప్పు వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి షుగర్ మొత్తం కరిగి షుగర్ సిరప్ కొంచెం స్టిక్కీగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇందులో కొద్దిగా యాలకుల పొడి వేసి పక్కన ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి ముద్ద బాగా నానిపోయింది. ఇప్పుడు ఇందులో చేతికి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ పగుళ్ళు లేకుండా సాఫ్ట్గా చేసుకోవాలి. ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు ఆయిల్ హీట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం హీట్లో ఉన్న ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వకుండా చూసుకోవాలి. బ్రెడ్ కాబట్టి తొందరగా కలర్ వస్తాయి. కాబట్టి మంటను లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని వేయించుకోవాలి. ఇలా గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే తీసి షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ వీక్ ఏ ఇంగ్రీడియంట్తో వెరైటీ రెసిపీస్ చేయాలో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఆ నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అప్పుడు నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇలా అన్నింటినీ షుగర్ సిరప్లో వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకున్న మూత పెట్టి ఒక 2-3 గంటలు పక్కన ఉంచాలి. 2-3 గంటల తర్వాత గులాబ్ జామున్ షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకొని చాలా సాఫ్ట్గా అవుతాయి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఇంగ్రీడియంట్ సిరీస్లో భాగంగా డే 3లో ఒక మంచి స్నాక్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. తప్పకుండా చూడండి. చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.